మనం సేవించుచున్న మన దేవుని సన్నిధిలో సర్వ సమృద్ధి ఉంది, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ సర్వ సమృద్ధిని, ఆ సకల ఆశీర్వాదాలని ఎవరికి ఇవ్వాలని దేవుడు దాచిపెట్టాడు. దేవదూతలకు ఇవ్వాలనా, పక్షాదులకు ఇవ్వాలనా, పశువులకు ఇవ్వాలనా, సృష్టికి ఇవ్వాలనా, సముద్రంలో ఉన్న జలచరాలకు ఇవ్వాలనా, ఎవరికి ఇవ్వాలన్నా దీవెనలు దాచుంచాడండి? నీకు నాకు ఇవ్వాలని దాచుంచాడు. మరి మనమే తీసుకోవాలి. వాటిని దాచబడిన ఆ నిధిని మనం వెతకాలి. ఒక ముత్యం పోగొట్టుకుంటే దీపం పట్టుకుని ఎదిగి ఆ ముత్యం దొరికినప్పుడు, ఆ నాణ్యం దొరికినప్పుడు ఎంత సంతోషిస్తుంది ఆ స్త్రీ. మనం ఎతకటం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో మొర్రపెట్టడం నేర్చుకోవాలి, ఉపవసించడం నేర్చుకోవాలి, విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి, పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి, మారు మనసును మనం అంగీకరించాలి, చింతని మనం వదిలిపెట్టి దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. పాప క్షమాపణ పొందుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళి రహస్యాలు ఒప్పుకోవటం నువ్వు నేర్చుకోవాలి. ఎంత ఘోరమైన స్థితి కలిగిందో నీ హృదయ స్థితిని దేవునితో మాట్లాడే ఆ స్పష్టత, ఆ పసిపిల్ల వంటి ఆ నిర్దోషమైన ఆ స్వభావం నువ్వు పోగొట్టకుండా కాపాడుకోవాలి. నువ్వేం ఎంచుకోవాలనుకుంటున్నావు, నువ్వేం కోరుకోవాలనుకుంటున్నావు, ఎంచుకోవటం నీకు చేతనైతే, కోరుకోవలసిన మనిషిని నువ్వు కోరుకోగలిగితే నీ దేవుని యొక్క సన్నిధిలో లక్షలాది వేలాది ఆశీర్వాదాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి దేవుని బిడ్డలారా.